మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యంలో భాగంగా ఈ వీడియోలో మనము 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసే ముందు ఆ మీనరాశి వాళ్ళకు గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. మీనరాశికి రాశిలోనే శనేశ్వరుడు ఉన్నాడు. ఏలినాటి శని నడుస్తూ ఉంది. జన్మంలో శని ఉన్నాడు. శని 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని అదేవిధంగా 7వ స్థానాన్ని చూస్తున్నాడు. 3, 7, 10 శని వీక్షిస్తున్నాడు. అదేవిధంగా కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ రాశి కుజుడు చాలా మంచివాడే. 5వ స్థానాన్ని 9వ స్థానాన్ని 8వ స్థానాన్ని చూస్తున్నాడు. 5, 8, 9 కుజుడు చూస్తున్నాడు. తర్వాత రాశాధిపతి గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. గురువు 8వ స్థానాన్ని 12వ స్థానాన్ని 10వ స్థానం చూస్తున్నాడు. అంటే 8, 10, 12 గురువు చూస్తున్నాడు. ఇది వీళ్ళకి అదనపు దృష్టిలు ఉంటాయి. కాబట్టి రాశిలో శని ఉండడం మంచిది కాదు. మీనరాశిలో ప్రస్తుతం కుజుడు ఈ 2 రాశులపైన ప్రయాణిస్తున్నాడు. మేషరాశిలో కుజుడు వెంటనే దరిదాపులకు మేషంలోకి వస్తున్న దరిదాపులకంతా యుద్ధం ఆగిపోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అంటే కుజుడు శని కలిసి ఉంటే యుద్ధాలు జరిగే తీరుతాయి. అది మీనరాశి కాబట్టి, మీనరాశి సముద్రం కాబట్టి సముద్రంలో జరుగుతున్న యుద్ధాలు. ఎక్కడ కలిస్తే ఆ యొక్క రాశి కారకత్వ ప్రదేశాల్లో గొడవలు జరుగుతాయి, లేదా భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ఇంకేదైనా ప్రకృతి ప్రళయాలు వస్తాయి, విమాన ప్రమాదాలలో అటువంటి పెద్ద జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు మేషంలోకి రావడం మంచిది. ఎందుకంటే ఈ రాశికి భాగ్యాధిపతి ద్వితీయంలోకి వస్తున్నాడు. కాబట్టి చక్కగా ఆర్థికంగా బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి ఏలినాటి శని ప్రభావంలో ధనస్థానంలోకి ఒక శుభగ్రహం రావడం మీకు మంచిది. అదేవిధంగా గురువు 10వ స్థానాన్ని చూస్తున్నాడు. ఎట్టున్నా కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల ఇతర గ్రహాల ప్రభావం ఎంతంత ఉన్నా కానీ పుష్ చేసినా కానీ ఏలినాటి శని ప్రభావానికి మీరు పరిహారం చేసుకోవాల్సిందే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. 3, 7, 10 స్థానాలను శని చూస్తాడు. 3వ స్థానం చూసినప్పుడు మీ ప్రయత్నాలన్నీ కూడా పెద్దగా సఫలీకృతం కావు. ఇక్కడ రవి బుధులను చూస్తాడు. రవి బుధుల్ని శని చూడడం వల్ల మీకు పితృరిష్టము. రవిని ఎప్పుడు కానీ శని కానీ రాహు కానీ చూడకూడదు. పితృవరిష్టం అవుతుంది. ఇది సోదరి స్థానము. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మీకు సెట్ అవ్వదని చెప్పచ్చు. లేదా వాళ్ళకి ఏదైనా ట్రబుల్స్ వచ్చిన అవకాశం ఉంది. శని యొక్క చూపు తగులుతుంది కాబట్టి. అదేవిధంగా వృత్తి స్థానాన్ని చూస్తాడు, మీ 10వ స్థానాన్ని. కాబట్టి శ్రమ పడవలసి వస్తుంది. చేస్తున్న పనుల్లో శ్రమ పడవలసి వస్తుంది. ఈ గతంలో మీరు చేసిన అప్పులు, గతంలో మీరు ఇచ్చిన హామీలు, గతంలో మీరు చూసి చూడకుండా వదిలేసినటువంటి కూడా ఇప్పుడు గట్టిగా పట్టుకుంటాయి. అరే అప్పుడు జాగ్రత్త పడకపోవడం వల్ల అది ఇప్పుడు వచ్చింది అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ కర్మ అనేది వెయిట్ చేస్తామనేది ఇన్ని రోజులు అర్థము. ఇప్పుడు శనేశ్వరుడు వచ్చి 10వ స్థానం చూస్తున్నాడు. రాశిలో ఉంటే 10ని చూస్తున్నాడు. గురువు చూస్తాడు కాబట్టి సొల్యూషన్ దొరుకుతుంది. 10వ స్థానానికి చూస్తున్నాడు కాబట్టి ఆ కష్టానికి దాని సొల్యూషన్ దొరుకుతుంది. అదేవిధంగా అష్టమాధిపతి కూడా చూస్తున్నాడు శుక్రుడు. అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయాధిపతి అష్టమాధిపతి చూస్తున్నాడు కాబట్టి మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల కూడా మీకు కొన్ని సమస్యలు వస్తాయి. వాళ్ళకేదో హామీలు ఉండడము, వాళ్ళకేదో మీరు మాట చెప్పడం వల్ల వచ్చిన సమస్యలు కూడా వస్తాయి. దాన్ని మీరు తప్పించుకోలేరు. అదేవిధంగా మీకు 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. 6వ ఇంట్లో కేతు ఉంటే మంచిదే, కానీ మీకు ఇక్కడ కాలసర్ప యోగం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి 12 రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళితే మంచిది. ఈ మాసం మీరు విదేశీ ప్రయాణాలు కానీ ఎక్కడన్నా విదేశాలకు పోయి తిరుక్కొని వచ్చినా కానీ మంచిది. 12వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఇది ఒక బెనిఫిట్. సముద్రం దాటి మీరు మళ్ళీ వచ్చారంటే కూడా బెనిఫిట్ కష్టం జరుగుతుంది. కాబట్టి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక చోటకి దూర ప్రాంతం వెళ్ళొస్తామంటే అద్భుతమైన పరిహారం. ఈ ఏలినాటి శని పోయే వరకు, రాహు అక్కడ ఉన్నంత వరకు
రాహు మళ్ళీ 11లోకి వస్తాడు, అప్పుడు కూడా మీరు విదేశాలకు వెళ్తూ వస్తూ ఉంటే మంచి బెనిఫిట్ జరుగుతుంది. మిగిలిన గ్రహాలు ఇవ్వలేని ఫలితం రాహు ఇస్తాడు. ఎప్పుడు 12వ స్థానంలో రాహు ఉన్న, శుక్రుడున్న, 12వ స్థానాధిపతి ఉన్న గురువు చూసినా విదేశాలకు వెళ్ళి రావాలి, దూర ప్రాంతానికి అని అర్థం. 120 కిలోమీటర్లు కనీసం మీరు దాటి వెళ్ళి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇది మీకు ఒక చక్కటి పరిహారము. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఆరాధనలు ఏమంటే కాలభైరవ ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. శనేశ్వరుని నియంత్రించాలంటే కాలభైరవ ఆరాధన, శివారాధన కూడా, మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకోవచ్చు. మీకు ఒక ముఖకాంతి కూడా తగ్గుతుంది. కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో మీకు ప్రస్తుతానికి ఊరట లభిస్తుంది. కుజుడు బాగున్నాడు కాబట్టి మీకు 6వ ఇంటి వాడు 3వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంటి వాడు 3వ ఇంట్లో ఉన్నాడంటే 3వ ఇంట్లో ఉంటూ మీకు 9వ స్థానం చూస్తున్నాడు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలో కూడా మీకు కొంత అననుకూలత ఉంది. ఎందుకంటే శనేశ్వరుడు చూస్తాడు కాబట్టి ఎక్కువగా మీరు వాళ్ళ సమస్యలకు హామీలు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మొత్తం టోటల్గా చూస్తే మీకు ఏలాల్సిన ప్రభావం ఉన్నంత వరకు మిగిలిన గ్రహాల సపోర్టింగ్స్ కాస్త తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా కాలభైరవ ఆరాధన, శివాలయానికి వెళ్ళి రావడము లాంటివి, గ్రామదేవత ఆరాధన లాంటివి చేయడము, దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మంచిది. ప్రస్తుతానికి శనేశ్వరుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి నల్లని గుడ్డ మీరు బట్ట ఎక్కడి నుంచి పైకి వేయకూడదు, నడుము నుంచి కిందికి అంటూ వేయచ్చు. అదేవిధంగా మీరు నల్లని బట్టను దానం ఇవ్వచ్చు, లేదా ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపచ్చు. బొగ్గులు నీళ్ళల్లో వదులుతూ రావచ్చు శనివారం రోజు రాహుకాలంలో. అదేవిధంగా మీరు నల్లని నువ్వులు కూడా, నువ్వులతో చేసిన వంటలు, బెల్లంతో చేసినటువంటి వంటలు పంచి పెట్టచ్చు శనివారం రోజు. శివాలయంలో కానీ కాలభైరవాలయంలో కానీ వీధి కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు. కాలభైరవాష్టకం చదువుకోని వీధి కుక్కలకు ఫుడ్ పెడుతూ వస్తే ఏలినట్స్ని పని చేయదు, 100% పని చేయదు. దానిపైన మనం వరీ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మీకు ఈ మాసం క్లుప్తంగా మాస ఫలితాలు. వీటిని చూసుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. శుభం.